హలో నమస్తే, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. ఒక భామ ఆడిస్తుంది. బంగారం కేసులో సిఐడి విచారణలో తవ్వే కొద్దీ కొత్త పేర్లు. రన్యారావు గోల్డ్ కేసులో ఇప్పటికే కొంతమంది కనబడకుండా కనులకు కరువయ్యారు. జనాల దగ్గర డబ్బులు తీసుకొని జంప్ జిలాని అవుతున్నారు. తవ్వే కొద్దీ పుట్టలో ఉన్న చీమలు బయటకు వస్తున్నట్లు బాబోయ్ ఒక చిట్టానే బయటకు వచ్చేస్తుంది. దేశాలు దాటి రాష్ట్రాల్లోని జిల్లాలకు పాకిన అక్రమ గోల్డ్ మాఫియా రన్యారావు ఖతర్నాక్ లేడీ అంటున్నారు. అమ్మాయి హీరోయిన్ కదా అని జాలిపడేరు. పక్కా 420. ఇప్పుడు ఈ బంగారు తల్లి పేరు దేశం మొత్తం మారిమోగిపోతుంది. గోల్డ్ స్మగ్లింగ్ స్కూల్లో కొత్త పాఠాలు నేర్చుకుని కిలోల లెక్కన బంగారాన్ని చాలా పగడబందీగా పద్ధతిగా తరలిస్తూ కోట్లు వెనకేసుకొని కూర్చుంది ఈ అమ్మడు. దొంగ బంగారాన్ని దొర వేషంలో దొంగచాటుగా చేరవేయడంలో ఇన్ని డిగ్రీ పట్టాలు తీసుకుందో కానీ కాళ్ల పట్టీల దగ్గర నుంచి నుదిటి పాపిడి దాకా పసిడిని ఒడిసి పట్టిందంటే తస్సదియ మానవుడి కంటికి కనిపించదు. మరి ఏఐ టెక్నాలజీ కెమెరాకు చిక్కదు. అంతటి కిలాడి ఈ కిలాడి లేడీ. మార్చి 3వ తేదీన ఏ ముహూర్తాన బెంగళూరు కెంపెగౌడ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిందో కానీ ఈ సింగారమ్మ గోల్డ్ దెబ్బకు ఇప్పుడు కర్ణాటక రాజకీయ కోసాలు కదిలిపోతున్నాయనే చెప్పాలి. పసిడి దందాలో ఈ పిల్లకాయకి ఘనమైన వాటానే ఇచ్చింది రన్యా మేడం. తరుణ్కు విరాట్ అని ఇంకొక పేరు కూడా ఉంది. రన్యారావుతో 2019 నుంచి తరుణ్ రాజుకు పరిచయం ఉన్నట్లు డిఆర్ఐ విచారణలో తెలిసింది. అప్పటి నుంచి క్రమంగా రన్యారావుతో క్రమం తప్పకుండా సంబంధాలు కొనసాగిస్తూ అవి కాస్త అక్రమాలకు దారి తీసేంతగా వారి మధ్య బంధం బలపడిందంట. యూట్యూబ్లో గోల్డ్ స్మగ్లింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాను. దాని ప్రకారమే బంగారం తరలించే పనికి ఒప్పుకున్నాను. అంతే తప్ప నాకు ఎలాంటి పాపం తెలియదు అంటూ నేను చాలా మంచిదాన్ని అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చిందంట పోలీసులకి. ఇంకొక స్టేట్మెంట్లో ఎవడో తనను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, బంగారం తరలించేలా తనపై ఒత్తిడి చేస్తున్నాడని, అందుకే తాను ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది మరి ఈ అమ్మడు. కానీ పైకి కనిపించే అంత అమాయకురాలేం కాదు రన్యారావు. అంతా ప్రీ ప్లాన్డ్ గానే ఈ దందాలోకి దిగినట్లు స్పష్టంగా తెలుస్తుంది. తరుణ్ రాజ్తో కలిసి ఈవిడ సాగించిన స్మగ్లింగ్ దందా లోతుల్లోకి వెళ్తే విస్తురుపోయే వాస్తవాలు డిఆర్ఐ విచారణలో తేలాయి. దుబాయ్లో ఓ డీలర్తో జరిగిన డీల్ ఫెయిల్ కావడంతో 1,70,00,000 వరకు నష్టపోయారు. రన్యా ఈ మొత్తాన్ని మన దేశం నుంచి దుబాయ్కు హవాలా ద్వారా బదిలీ చేసినట్లు విచారణలో తేలింది. రన్యారావు తరుణ్ రాజ్ దొందే. పోలీస్ భాషలో చెప్పాలంటే దొంగది. సో గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో ఒక సినీ నటుడి పాత్ర కూడా ఉందని డిఆర్ఐ నిర్ధారించింది. రన్యారావు బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దదనే తెలుస్తుంది. బ్యాక్గ్రౌండ్లోకి వెళ్లి తవ్వితే బంగారం లాంటి బ్రేకింగ్ న్యూస్ బయటపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. బసవన్న గౌడ్ మాటలు వివాదాస్పదంగా ఉన్నా వాస్తవం ఉందంటున్నారు కొందరు. లేకుంటే కిలోల కొద్దీ బంగారంతో ఓ లేడీ ట్రావెల్ చేయడం నిజంగా సాధ్యమా? గతంలో పొట్టలో దాచుకుని డ్రగ్స్ను స్మగ్లింగ్ చేసేవారు సందర్భాలు కూడా మనం ఎన్నో చూసాం. కానీ రన్యారావు అంతలా కష్టపడకుండానే గోల్డ్ను చాలా ఈజీగా స్మగ్లింగ్ చేసిందని డిఆర్ఐ అంటుంది. అలాగే రన్యారావు మార్చి 3న మ్యాసివ్ గోల్డ్తో వస్తుందని డిఆర్ఐ డైరెక్టర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్కు సమాచారం కూడా అందించారు. ఈ సమాచారం అందగానే రన్యారావు ట్రావెల్ రిపోర్ట్ను డిఆర్ఐ పరిశీలించింది. అదేదో హైదరాబాద్ టు విజయవాడ ట్రిప్ చేసినట్లుగానే రన్యారావు బెంగళూరు టు దుబాయ్కు వెళ్ళొస్తుందని తెలిసింది. రన్యారావు చెకింగ్ పాయింట్స్ను చాలా ఈజీగా దాటుకొని రావడం వెనుక డిఆర్ఐ అధికారులు కూడా ఈ విషయాన్ని గమనించడం జరిగింది. ఆమె బయటకు రాగానే తనిఖీ చేయగా 14.8 కిలోల బంగారం కేవలం ఆమె వేసుకున్న డ్రెస్సులోనే దొరకడం నిజంగా విస్తుపోయి నిజమనే చెప్పాలి. రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ చేయడం అంటే ఇదే మొదటిసారా అంటే కాదు అని చెప్పొచ్చు. స్మగ్లింగ్లో రన్యారావు వెనుకున్న రింగ్ లీడర్ ఎవరు అనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతూనే ఉంది. ఇన్ని లెవెల్స్ చెకింగ్ను ఎలా బైపాస్ చేయగలుగుతారు అనేది మరొక క్వశ్చన్. ఇందులో ఫ్యామిలీ హస్తం ఉందా అంటే అది కూడా ఆలోచించాల్సిన విషయమే. ప్రస్తుతం ఈ ముసుగులో ముగ్గురిని అరెస్ట్ చేసింది డిఆర్ఐ. నెంబర్ 1 రన్యారావు, నెంబర్ 2 తరుణ్ రాజ్, నెంబర్ 3 బసవరాజు. ఇక్కడ బసవరాజ్ అనే వ్యక్తి కీ రోల్ పోషించినట్లు తెలుస్తుంది. ఎయిర్పోర్ట్లో రాజకీయ నాయకులకు బ్యూరోక్రాట్స్ సెక్యూరిటీ చెకింగ్ ప్రక్రియలో స్పెషల్ ప్రివిలేజ్ ఉంటుంది. అంటే ముందుగానే వాళ్ళ క్యారీ బ్యాగ్ని లగేజ్ని చెక్ చేసి మిగతా వాళ్ళలాగానే ఫార్మాలిటీస్ అన్నీ త్వరగా పూర్తి చేసి త్వరగా వారిని బయటకు తీసుకొచ్చేందుకు చేసే ఒక ప్రయత్నం. సో వాళ్ళ వెంట స్పెషల్ ప్రోటోకాల్ ఆఫీసర్ కూడా ఉంటారు. ఇప్పుడు రన్యారావు విషయంలోనూ ఇలాంటి విఐపి ట్రీట్మెంట్ జరిగిందని డిఆర్ఐ అనుమానపడుతున్నారు.
ఇలా రన్యారావుకు కేసులో రోజుకొక ట్విస్ట్ బయటపడుతూనే వస్తుంది. ఇంతకీ ఆమెకు గత నవంబర్లో వివాహమైంది. పెళ్లైన నెల నుంచి తాము విడిగా ఉంటున్నట్లు ఆమె భర్త జతిన్ హుక్కేరి ఇప్పటికే కోర్టులో వెల్లడించడం కూడా జరిగింది. ఆమె పట్టుబడిన మరుసటి రోజు నుంచి ఓ విదేశీ ఫోన్ నెంబర్ నుంచి కాల్స్ వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మరి ఎవరా రింగ్ లీడర్ అని ఆలోచిస్తున్నారు అందరూ. రన్యారావు కేవలం కమిషన్ కోసమే గోల్డ్ స్మగ్లింగ్ చేస్తుందన్న టాక్ వినిపిస్తుంది. కిలో బంగారం తరలిస్తే ఆమెకు సుమారుగా 5 లక్షలు అందుతాయట. అంటే 15 కిలోలకు సుమారుగా 75 లక్షల కమిషన్ అనమాట. అందుకే ఇంత పెద్ద రిస్క్ చేసిందా అన్న దానిపైన కూడా ఆరా తీస్తున్నారు డిఆర్ఐ. తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని రాజకీయ అండదండలతో తన సహచరుడు తరుణ్ రాజ్తో కలిసి ఇంత పెద్ద గోల్డ్ దండ నడిపిస్తుందా అన్నది కూడా తేలాలి ఉంది. ఏదేమైనా రన్యారావుకి మామూలు తెలివేదనే ఒప్పుకోవాలి. మీరేమంటారు? చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.